శ్రీ గురుభ్యో నమః. సావిత్రితో సత్యమార్గం అని యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మానవ జన్మ ఉత్తమమైనది, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే టాపిక్. ఒక రాము అనేవాడు ఉండేవాడు. ఆయనకు ఒక ఊరికి జాబ్ చేస్తుండు, ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది అన్నట్టు. ఆ ఊరిలో ఉండాలి ఇప్పుడు ఆయన వచ్చి. అయితే ఆ ఊరికి ఆడ సర్పంచ్ని దగ్గరికి పోయి ఎక్కడ ఉండాలి ఏం చేయాలని సర్పంచ్ చెప్తాడు అనమాట. ఆయన దగ్గరికి వెళ్ళి మరి నేను ఈ ఊరిలో నాకు ఇల్లు కావాలి, నేను ఈ ఊరిలో పనిచేస్తున్నాను అని చెప్తాడు. అంటే నీకు ఏ ఇల్లు కావాలి అని చెప్పి అన్ని ఇల్లు చూపిస్తాడంట సర్పంచ్. చూపిస్తే ఏ ఇల్లు నచ్చదు. మరి ఎట్లా, నీకు సిటీలో ఉండొచ్చిండు, ఏ ఇల్లు నచ్చలేదు ఊర్లో. అయితే అంతవరకు నా గెస్ట్ హౌస్ ఉంది, అది చూపిస్తారా అని చెప్పి తీసుకుపోతాడు. గెస్ట్ హౌస్ బాగా నచ్చుతుంది అన్నమాట ఈయనకు, రాముకు. ఇది చాలా బాగుంది, కిటికీలు, హాలు, బెడ్రూము, కిచెన్ అన్ని రకాలు ఉన్నాయి, దేవుని రూము అన్నీ ఉన్నాయి. ఈయనకు చాలా నచ్చింది, ఇందులో ఉంటా నేను అని చెప్తాడు. ముందుగానే ఎప్పుడైనా నాది అని అనకు, ఇది నాది నీది కాదు, నాది అనకు అని చెప్తాడు ఆ సర్పంచ్. ఈయనేమంటాడు, నీ ఇల్లు నేనెందుకు నాది అంటాడు. సరే అని నీకు రూమ్ దొరికే వరకు ఇక్కడ ఉండు, నా గెస్ట్ హౌస్లో ఉండాలి సర్పంచ్ ఆయనకి ఇచ్చేస్తాడు అంటూ. ఇస్తే ఆయన అందులో ఉంటాడు. కొన్ని రోజులు కాగానే అందరికీ ఏం చెప్పుకుంటారు, ఇది నా ఇల్లు అని చెప్పుకుంటున్నాడు. ఆయన స్వార్థం వచ్చింది అన్నట్టు, ఇది ఆక్రమించాలి, ఇది ఈ ఇల్లుని ఆక్రమించేసుకోవాలి అని స్వార్థం వచ్చింది. వచ్చి అందరితో నా ఇల్లు అని చెప్తారు. ఇక అందరు పోయి ఈ సర్పంచ్ని అడుగుతారు, ఇది ఆయనకు అమ్మేసినవా ఇల్లు, నా ఇల్లు అని చెప్పుకుంటుండు. అంటే నేను ఎందుకు అమ్మేసిన, నేను ఇట్లాంటి దుర్బుద్ధి ఏడగొడుతుందో ముందే చెప్పినా, నా ఇల్లు అనుకోకని చెప్పినా ఇట్లా చెప్తుండని చెప్పి పోయి, ఇది ఏమని చెప్తున్నావు అందరికీ, నా ఇల్లు అని చెప్పుకుంటున్నావు కదా అంటే, అవును నా ఇల్లే అంటాడు. అట్లా ఎట్లుంటుంది, నా ఇల్లు నీ ఇల్లు అంటావా అంటాడు. అంటే అవును నా ఇల్లే, ఏం చేసుకుంటావు చేసుకుపో అని గర్వంగా మాట్లాడుతున్నాడు. ఈయనకి ఎంత చెప్పినా వినకపోతే కోర్టుకు నోటీస్ ఇస్తారన్నట్టు, నా ఇల్లును ఆక్రమించేసుకుండి నా నోటీస్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నోటీసులు పంపిస్తారు అన్నట్టు. వెళ్ళిపో, కాల్ చేయి అని చెప్పి నోటీస్ పంపిస్తే చింపేస్తాడు. 4-5 నోటీసులు వస్తూనే ఉంటాయి. చింపేసుకుంటా పడేస్తుంటారు. పడేస్తే వాళ్ళ కోపం వచ్చేసి వాళ్ళు వచ్చేసి కోర్టు వాళ్ళు వచ్చేసి ఈయనను బయటకు వెళ్ళగొట్టేసి తాళం వేసేసుకొని తాళం చేయి వాళ్ళు ఆయనకు సర్పంచ్కి ఇచ్చేసి వెళ్ళిపోతారు అన్నట్టు. అదేవిధంగా మనం కూడా మన 84 లక్షల జీవోపాధుల జీవులు ఉన్నాయి అన్నీ. అయితే భగవంతుడు మనకు భూమి మీదకి వచ్చే ముందు అడుగుతాడు అన్నమాట జీవుల్ని, నువ్వు ఏ ఇంట్లో ఉంటావు, ఇవన్నీ ఇండ్లు అన్నట్టు, 84 లక్షల జీవోపాధులు అన్నీ ఇండ్లు అన్నట్టు. ఈ జీవుల్ని అడుగుతాడు, నువ్వు ఏ ఇంట్లో ఉంటావు, పిల్లి, నక్క, కుక్క, ఎన్నో రకాల జంతువులను చూపిస్తాడు. ఇండ్లు ఉంటావా అంటే అవేవి నచ్చాయి జీవునికి. మరి ఇండ్లు ఉంటావు అంటే మానవ శరీరం చూపిస్తే ఇండ్లు ఉంటావా అంటే ఇది బాగుంది ఇండ్లు ఉంటా అని చెప్పి అందులో ఉంటా అంటాడు. ఇక మనకు ఇది నెత్తేమో తలనేమో దేవుని రూము, కడపేమో వంట రూము, ఈ కిందనేమో అన్ని హాల్ ఉంది, తర్వాత కండ్లు, చెవులు, ఇవన్నీ కిటికీలు, అన్ని రకాల సౌలతులు ఉన్నాయి ఇంట్లో, నేను ఇండ్లు ఉంటా అంటాడు అన్నట్టు జీవుడు. అంటే ఇంత మంచి శరీరం నీకు ఏమంటున్నావు కదా, నువ్వేం చేస్తావు ఇళ్ళకు పంపిస్తే అంటాడు భగవంతుడు. అంటే నిన్ను తెలుసుకుంటా, ఏ జంతువులో కూడా తెలుసుకునే తెలివి లేదు కదా, నాకు ఇచ్చినావు కదా, మానవ శరీరానికి తెలివితేటలు ఇచ్చినావు కదా, ఇవి నిన్ను తెలుసుకునే తెలివితేటలే ఉంటాయి ఇది ఇలా, అందుకనే నిన్ను తెలుసుకుంటాను, నేను ఈ తెలివిని దుర్వినియోగం చేయను, నిన్ను తెలుసుకున్నందుకే ఇందులో పోతున్నా అంటే మాట తప్పవు కదా అంటే తప్ప అంటాడు జీవుడు. అంటే అందులో పోయినాక నాది అనకు, ఈ శరీరం ఇచ్చింది నేను నీకు ఇస్తున్నా, నాది నేను అనకు ఇందులో. అంటే నేనెందుకంటా, నువ్వు నిన్ను తెలుసుకునేదాకా వాడుకుంటా, తర్వాత నీకే ఇచ్చేస్తా కిరాయిల్లులాగా అని చెప్పి అంటాడు. సరే అని ఇక మా జీవుని మానవ శరీరంలో వదిలితే ఈ మానవ శరీరం వచ్చిన తర్వాత ఇక నాది నేను అనేది ఉంటుంది కదా, నా ఇల్లు, నా పిల్లలు, నా వాళ్ళు, నా ఇల్లు అనేది నాది అనుకుంటా ఉంటుంటాడు. నాది అన్నాడు. ఇందులోకి వచ్చేసరికల్లా మాయ కప్పేసి మర్చిపోయి భగవంతుడిని మర్చిపోయి నాది అంటుండు. ఈయన చూస్తాడు అన్నమాట, ఎన్ని రోజులైనా నాది అంటుండు ఈయనకు అని నోటీస్ ఇచ్చినట్టు ఒకటి ఇస్తాడనమాట. ఏమి ఇస్తాడంటే ఎంటికలు తెల్లగా చేసి ఆ రకంగానే నేను గుర్తుకొస్తానేమో అని తెల్లగా చేస్తే కలర్ తెచ్చి పెట్టుకుంటాడు ఈయన. అది నోటీస్ చింపేసినట్టే కదా చేస్తాడు. కళ్ళు కనబడకుండా చేస్తే కన్ను ఆపరేషన్ చేయించుకుంటాడు, అద్దాలు తెచ్చి పెట్టుకుంటాడు. ఆ నోటీస్ చింపేసిండు. చెవులు వినబడకుండా చేస్తాడు, ఇదొక నోటీస్.
చెవులు వినబడుకుంటే వేస్తే అట్లయినా గుర్తుపట్టడు. అన్ని అవయవాలు ఖరాబ్ అయిపోతున్నాయి, ఇది నాది కాదు, నేను ఇది కాల్ చేసే టైం వచ్చిందని కూడా గుర్తుపట్టాడు. తర్వాత చెవుల మిషన్ తెచ్చి పెట్టుకుంటాడు. ఈ 3 నోటీసులు చింపేస్తే భగవంతుడికి కోపం వచ్చి పళ్ళు ఉసగొడతాడు. పళ్ళు ఉసగొడితే అప్పుడు పళ్ళు కట్టించుకుంటాడు. ఆ నోటీసు కూడా చింపేస్తాడు. ఈ బాల్యంబా యవనమా వృద్ధాప్యం వచ్చే ఇవన్నీ జరుగుతున్నా కానీ ఇంకా నేను ఎందుకు వచ్చినా, నాకేం కావాలి, భగవంతుని తెలుసుకున్నందుకు వచ్చినా కదా అని దానికోసానికి ఉపయోగించుకోవాలని ఆలోచన వస్తలేదు. అంతదాకా కూడా నేను నాదే అంటుండు అని ఆయనకేమొస్తుంది, కోపం వచ్చి నన్ను తెలుసుకుంటాను వచ్చి నాదే అంటున్నావు అని చెప్పి ఆయన కదా రామును బయటకు వెళ్ళగొట్టేసి తాళం వేసిండో ఇట్లనే మన శ్వాస అనేది తీసేసుకుంటాడు. తీసేసుకుంటే ఇది పడిపోతుంది, శరీరం పడిపోతుంది. అదే లేకపోయినాక శరీరం ఏమంటే పడిపోతుంది, వెళ్ళగొట్టేస్తుంది. ఈ సంసారము పిల్లలు కనుడు పెంచుడు పెద్ద చేసుడు తినుడు వండుకొనుడు ఇవన్నీ సంసార విషయాలు. ఏ జంతువులైనా అవి కూడా పిల్లలు తింటున్నాయి, అవి కూడా నిద్రపోతున్నాయి, అవి కూడా సంసారం చేస్తున్నాయి, అవి విత్తనాలు ఏర్పరచుకొని తింటున్నాయి, మనిషి జాబ్ చేసుకొని తింటున్నాయి. ఈ మనిషికి ఏదైట్లనో ఆ జంతువులకు అవి అంతే. అవిటంతనే చేస్తున్నావు. ఇంత మంచి తెలివి జ్ఞానం ఇచ్చినా నన్ను తెలుసుకుంటలేవు, ఆ జంతువులాగా పుట్టి జంతువులాగా బతికి జంతువులాగా పోతున్నావు, ఇటువంటి సంసారం ఏ జంతువులైనా చేయొచ్చు అని ఇందులోకి వెళ్ళి వెళ్ళగొట్టేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, 84 లక్షల జీవోపాధులలో తిరిగి 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 మళ్ళీ ఎప్పటికో ఒకప్పటికి మళ్ళీ మానవ శరీరం వస్తుంది. అప్పుడు కూడా ఇటువంటి గురువు దొరుకుతాడని గ్యారెంటీ లేదు. మళ్ళీ మనకు మంచి తెలుసుకోవాలని, భగవంతుని తెలుసుకోవాలనే ఆలోచన వస్తుందని కూడా గ్యారెంటీ లేదు. అందుకని ఈ జన్మను స్వార్థకం చేసుకోవాలి. ఈ శరీరంలో ఉన్నప్పుడే, అవయవాలు మంచిగా ఉన్నప్పుడే, అన్ని మంచిగా ఉన్నప్పుడే మనం భగవంతుని తెలుసుకోవాలి, మన జన్మ స్వార్థకం చేసుకోవాలి. శ్రీ గురుభ్యో నమః.